అసత్యాలు వద్దు, వాస్తవాలే ముద్దు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం. ఎంకే న్యూస్. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇవాళ వివరిస్తాను. ఇదే 2019 తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 2024లో మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటికి మరి ఈ రాష్ట్ర ఖజానాలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 100 కోట్లు ఎక్కడా, 8,000 కోట్లు ఎక్కడా? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించిన నాటి నుంచి కూడా బీద ఏడ్పులే. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి శాసనసభలో. మరి ఇవాళ ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా మంచి చేసే మార్గాలు ఎన్నో వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పేద ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదు, తపన లేదు. మరి ఇవాళ ఆ పరిస్థితి నుంచే మరి ఈరోజు కేవలం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఈరోజు అధికారంలోకి వచ్చేసాం, మరి ప్రజలతో నాకు ఏం అవసరం ఇంకొక 5 ఏళ్ల వరకు అని చెప్పి మరి ఈరోజు దాటివేసే కార్యక్రమాలు, మరి ఈరోజు దాటివేసే మాటలు మాట్లాడడం అంటే ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇవాళ ఈ 8 నెలల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తుంటే మేము కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, పాలిచ్చే ఆవుని మనం పోగొట్టుకున్నాం, మరి ఈరోజు తన్నే గాడిదని మనం తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పారు? బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ప్రతి బహిరంగ సభల్లో కూడా మరి ఇలాంటి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలో ఏంటి? యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి రెండవ హామీ, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లికి కాదు, ఇక్కడ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆనాడు మనం చూశాం, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తన ప్రచారంలో ఎవరు పిల్లలు కనిపించినా కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పిన పరిస్థితి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. మీకు ఒక్కరుంటే 15,000 ఇస్తాను, ఇద్దరుంటే 30,000 ఇస్తాను, ముగ్గురుంటే 45,000 ఇస్తాను, నలుగురుంటే 60,000 ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి మూడవ హామీ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఐదవ హామీ, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 15,000 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి మహిళలకు అందరికి కూడా
ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఈ హామీలు నెరవేర్చలేనని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పడం జరిగింది. ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి మరి ఇస్తానని చెప్పి ఈరోజు సుమారుగా 46 లక్షల తల్లులకు ఈరోజు పంగనామాలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రతి రైతునికి పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇచ్చారు, నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి ఈ 8 నెలల్లో ఒక్క నయా పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలో 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఉండారు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు పంగనామాలు పెట్టిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నిరుద్యోగ భృతి అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మరి ఈరోజు ఈ 8 నెలల కాలంలో ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మరి ఆ ఊసే మాట్లాడని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగాల్ని కూడా ఈరోజు వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న పరిస్థితి మనం చూశాం. వాలంటీర్లు సుమారుగా 2.5 లక్షల వాలంటీర్లను గతంలో ఎన్నికల ముందు ఇదే వాలంటీర్లను వ్యవస్థను కొనసాగిస్తాను, మరి జగన్మోహన్ రెడ్డి కేవలం 5,000 రూపాయలు ఇస్తున్నాడు, మా 5,000 రూపాయలు మీరు ఏక సరిపోతాయి, నేను అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తూ వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని తీసివేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా చరిత్రలో ఎక్కడ జరగనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ప్రతి 2,000 జనాభా ఉండే గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో 9 నుంచి 10 మందిని మరి గ్రామ కార్యదర్శులుగా సెక్రటరీలుగా నియమించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఈరోజు అదే సచివాలయాన్ని 2,000 జనాభా కాకుండా ఈరోజు 2,500 జనాభా ఉండేదానికి ఒక సచివాలయం అని చెప్పి మరి దాంట్లో కూడా 9 మంది నుంచి 6 మందికి కుదించిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి దాన్ని కూడా A, B, C కేటగిరీలుగా చేసేసి మరి ఏదో రకంగా దాంట్లో పనిచేస్తే మరి ఆ సచివాలయ ఉద్యోగస్తులను కూడా తొలగించే ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏ కోశాన కూడా లేదు. కేవలం అధికార దాహంతో అధికారాన్ని ఏదో ఒక రకంగా కైవసం చేసుకోవాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి అలివి కాని హామీలు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడుకు తెలియదా? అంటే
కేవలం అధికారం కోసం ఎన్ని అసత్యాలైనా ఎన్ని అబద్ధాలైనా కూడా ఆడి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజలకు మోసం చేయడం ఇది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చరిత్ర, గత చరిత్ర మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఎన్నికలు వస్తే మరి ప్రజలకు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా మరి ఏదైతే కోవిడ్ కష్టకాలం వచ్చినా కూడా మరి అలాంటి కష్టకాలంలో కూడా ప్రజల్ని ఆదుకున్న మనసున్న నాయకుడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఈరోజు అన్ని రకాలుగా పుష్కలంగా ఉన్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రజలకు మేలు చేయాలంటే ఆయనకు మనసు ఒప్పడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను సంపద సృష్టించి మరి ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పాడు. ఒక పక్క సంపద సృష్టిస్తానని చెప్పి మరి ఈరోజు అన్నీ కూడా పెంచేసే కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనం చూసాం, విద్యుత్ ఛార్జీలు సుమారుగా 2 విడతల్లో 15,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపై మోపడం జరిగింది. మరి ఈరోజు రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని కూడా 40 నుంచి 50% పెంచబోతున్నారని చెప్పి కూడా మనం పత్రికల్లో చూడడం జరుగుతుంది. మరి ఈ రకంగా సంపద సృష్టిస్తామంటే ఆ రోజు ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఈయన అనుభవజ్ఞుడైన నాయకుడు, సీనియర్ నాయకుడు ఏదో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి ఏదో సంపద సృష్టిస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కానీ సంపద సృష్టి అంటే మరి ఏదైతే నిత్యావసర ధరలు పెంచేయడము, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేయడము, మరి అదే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచేయడము, మరి అదే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేయడము, అంటే ప్రతి ఒక్కరిపైన బాధుడు చేసుకుంటూ మరి ప్రజలపైన భారం మోసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పందాగా ఎంచుకొని ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. ఎందుకంటే మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిని తాగుబోతులుగా చేసేస్తే మరి ఏదైతే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోతారని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతుందో మీరందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే మరి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి మరి ఆ రోజు మద్యం షాపుల్ని మరి ప్రభుత్వమే నిర్వహించిన పరిస్థితి. అది కూడా టైం ప్రకారంగా ఉదయం ఫలానా టైం నుంచి రాత్రి 8 గంటల వరకే ఆ మద్యం షాపులు తెరిచి ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అదే మద్యం షాపులను మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అంటగట్టి మరి ఈరోజు సమయము, సందర్భము ఏమీ లేదు. ఉదయం 5 గంటల నుంచే ఈరోజు మద్యం షాపులు తెరిచి ఉంటాయి. రాత్రి 12-1 గంటల వరకు కూడా ఈరోజు మద్యం షాపులు తెరిచి మరి అదే మద్యం షాపు ఆసరాగా పెట్టుకొని ఈరోజు బెల్ట్ షాపులు, వేలాది బెల్ట్ షాపులు తెరిచి ఈరోజు వాళ్లకు మద్యం అంటే డోర్ డెలివరీ చేసే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా మద్యం సేవించి మరి ఈరోజు మా మిత్రులు అందరూ కూడా ఎక్కడంటే అక్కడ పడిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి అందరినీ కూడా తాగుబోతులుగా చేసేసి మరి నేనిచ్చిన హామీలు మర్చిపోయేటట్టుగా మరి చేసే పందాలో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం, మరి ఈ సందర్భంగా మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మీరు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉంటాడు.